జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య ఏం పట్టుకున్నా కూడా బూమరాంగే అవుతోంది. అకాల వర్షాల కారణంగా నష్టపోయినటువంటి కడప జిల్లా రైతులను పరామర్శించేందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లారు. అయితే అక్కడ కూడా ఆయనకు పరాభవం ఎదురైనటువంటి పరిస్థితి. రైతులను కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందని, తన హయాంలో రైతులకు పూర్తి న్యాయం చేశామని చెప్పి కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి రైతులకు చేసినటువంటి న్యాయం ఏంటి, అలాగే ఇటు చూస్తే ఆయన రైతులపై పోరాడేందుకు అసెంబ్లీకి వెళ్ళకపోవడం కావచ్చు, పార్టీ నుంచి నాయకులు బయటికి వెళ్లడం కావచ్చు, నోరెత్తితే కేసుల భయం కావచ్చు, తాజాగా విడుదల రజనీ కేసు కూడా వైసీపీని షేక్ చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అసలు మరి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యూచర్ ఏంటి అన్న విషయాలను ఈరోజు చూద్దాం. మనతో పాటు డిస్కస్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే. రైట్ సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుంది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకి రావాల్సిన ఇన్సూరెన్స్ కావచ్చు, పంటల బీమా కూడా రావట్లేదు అంటున్నారు. సో ఆయన హయాంలో ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు ఆయన కనీసం బైవాక్ వెళ్ళి వాళ్ళని పరామర్శించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? ఒకటి రెండు సార్లు ఆయన హెలికాప్టర్లో కూడా తిరిగి పరామర్శించినటువంటి పరిస్థితి మనం చూసాము. అండ్ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే రైతులకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలు కూడా చెల్లించినటువంటి పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మాటలు ప్రజలు ఎంతవరకు నమ్మే అవకాశం ఉంటుందంటారు? ఈరోజు ఆయన వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? గ్రీన్ మ్యాట్ వేసారా, రెడ్ మ్యాట్ పరిచారా, రెడ్ కార్పెట్ అంటే జగన్మోహన్ రెడ్డి మీరు అన్నట్టుగా ఏది వరదల్లో పంట కొట్టుకుపోతే, లేకపోతే మొత్తం రైతులు మునిగిపోతే అటు గోదావరి జిల్లాలు కానీ యువతల ఈ రాయలసీమ జిల్లాల్లో కానీ ఎక్కడ ఆయన పరిశీలించిన దాఖలాలు లేవు. ఏరియల్ సర్వేలకే పరిమితం అయ్యాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి భూమి మీద నడవడు గాలిలో తప్ప అన్న చెడ్డ పేరు తెచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మొత్తానికి నేల మీదకి వచ్చాడా, పొలాల్లోకి దిగాడా? అంటే మార్పు మొదలైందా? ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ఆ అరటి రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళడం, అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ ఏమన్నాడు, ఇన్పుట్ సబ్సిడీ పెంచమని అడగండి, ఇన్పుట్ సబ్సిడీ పెంచండి అని అధికారులను పిలిచాడంట. ఆల్రెడీ పెంచామండి అని చెప్పారంట. ఏది అంటే ఒకసారిగా ఆయన నోరు ఎల్లబెట్టిన పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రైతుల మీద ఆయన మొసలి కన్నీరు కార్చటం. ఇప్పుడు ఇవాళ సరే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశావు, అది కదా ఇవాళ ప్రశ్నించేది. 5 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉన్నావు, అన్ని హామీలు నువ్వు చెప్పావు, ఒక్క హామీ అయినా రైతులకు ఇచ్చింది నువ్వు నెరవేర్చావా? ఇప్పుడే మధు గారు చెప్పారు, ఏమని డ్రిప్ ఇరిగేషన్ ఎగ్గొట్టాడు. 90% సబ్సిడీ వచ్చేది ఎవరికి? ఎస్సీ ఎస్టీ రైతులకు. అసలు అది నిజంగా ఒక కామధేను అన్నమాట. ఏది? హార్టికల్చర్కి. హార్టికల్చర్ రైతులకి నీకు ఇవాళ పండ్ల తోటలు రాయలసీమ హార్టికల్చర్ హబ్గా మారిందంటే ఆ ఒక్క స్కీమ్. ఎవరు దానికి కారకుడు? అసలు డ్రిప్ ఇరిగేషన్ ఇవాళ వచ్చిందంటే దానికి కారకుడు చంద్రబాబు నాయుడు. ఏంటి? అప్పట్లో సురేష్ ప్రభు, చంద్రబాబు టాస్క్ ఫోర్స్ చైర్మన్, కో చైర్మన్గా, వాజ్పేయి ప్రధానమంత్రిగా ఈ డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చారు, స్ప్రింక్లర్ ఇరిగేషన్ తీసుకొచ్చారు. చంద్రబాబు ఆధ్వర్యంలో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ తీసుకొచ్చినటువంటి ఈ డ్రిప్ ఇరిగేషన్ ఇవాళ ఏంటి నీకు? పండ్ల తోటల అభివృద్ధికి మనం చూసాం. ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న ప్రాంతం లింగాల. ఏది? ఈ రాయలసీమలో కడప జిల్లాలో లింగాల్లో అత్యధిక తలసరి ఆదాయం. అంటే హార్టికల్చర్ హబ్గా మారటం ఇవాళ దురదృష్టం. ఏది? అకాల వర్షాలు మనం చూసాం. ఏది? అరటి మొత్తం నేల కూలడం. ఆ ప్రభుత్వాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళ సమీక్ష కూడా జరిపారు. ఎవరు? ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్నే సమీక్షించటం. గతంలో చూసామా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా సమీక్షలు? ఇప్పుడు 110 కోట్ల నష్టం జరిగింది ఒక అరటికే. అక్కడే లింగాల మండలంలోనే నీకు 1700 ఎకరాల్లో మరి దెబ్బతిన్న పరిస్థితి అన్నమాట. అనంతపురం 4 జిల్లాల్లో జరిగింది ఈ నష్టం. ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఇస్తుంది, మళ్ళా వాళ్ళని అన్ని విధాలా ఆదుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి బ్లేమ్ చేస్తున్నాడు కూటమి ప్రభుత్వాన్ని. ఎందుకు? ఇప్పుడు మీరు కూడా అన్నారు ఏంటంటే కూటమి ప్రభుత్వం రైతులకు ఏమీ చేయలేదా అంటే 1750 కోట్లు జగన్మోహన్ రెడ్డి పెండింగ్ పెట్టిన ధాన్యం బకాయిలు తీర్చింది ఎవరు? నిన్నే మనం చూసాం కదా, పయ్యావుల కేసు, నాదెండ్ల మనోహర్ వాళ్ళే ధ్వజమెత్తారు కదా. నువ్వు కనీసం ధాన్యం రైతులకు బకాయిలు ఇవ్వలేదంటే 21 రోజుల్లో ఇచ్చేస్తా అన్నాడు. ఇన్ని నెలలు పెండింగ్ పెడతారా? వాళ్ళ సొమ్మది. ఎవరు? వాళ్ళు రెక్కల కష్టం. వాళ్ళు పండించినటువంటి పంటలకి మీకు అమ్మితే ప్రభుత్వం వాళ్ళకి వెంటనే వేయాలి. ఇప్పుడు పడుతున్నాయి 48 గంటల్లోనే అమ్మిన
పంటకి వాళ్ళు పడుతున్నటువంటి పరిస్థితి. అంటే రైతుల నడ్డి విరిచింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? ఇవాళ ఏమంటాడు, బీమా సౌకర్యం నేను బ్రహ్మాండంగా చేశాను, క్రాప్ ఇన్సూరెన్స్, ఇప్పుడు వీళ్ళు ఫెయిల్ అయిందంటాడు. అరే 60 లక్షల మంది రైతులు ఉంటే కనీసం వాళ్ళల్లో 15 లక్షల మందికి ఇచ్చావా క్రాప్ ఇన్సూరెన్స్? అంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నష్టం, అసలు నీ పతనానికి ప్రధాన కారణం నీ ఓటమికి ఎవరు? రైతులు కాదు, నిన్ను ఓడించిందే రైతులు అన్నమాట. ఏంటి ఇలాంటి ప్రభుత్వం మాకు వద్దురా నాయన, ఇప్పుడు నువ్వేదో విపత్తుల గురించి మాట్లాడుతున్నావు, నీ హామీ ఏంటి? విపత్తు సహాయ నిధి అని ఒకటి పెడతానన్నాడు, 4,000 కోట్లతో విపత్తు సహాయ నిధి అన్నాడు. పెట్టావా? ఎందుకని పెట్టలేకపోయావు విపత్తు సహాయ నిధి? కేంద్రం నుంచి పోనీ ఏమైనా తీసుకురాగలిగావా విపత్తు సహాయ నిధి? ఇప్పుడు ఈరోజు మనం చూసాం, ఈ 10 నెలలు 9 నెలలు మొన్నే దగ్గర ఒక 1,700 కోట్లు ఏమో ఇచ్చింది కేంద్రం. విపత్తు సహాయ నిధి 5 రాష్ట్రాలకు 1,700 కోట్లు ఇస్తే అందులో 700 కోట్లు ఆంధ్రప్రదేశ్కి. చంద్రబాబు పట్టుబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు వాళ్ళ కేంద్రంలో ప్రతి స్కీమ్లో కూడా ఆంధ్రప్రదేశ్కి వాటా. ఈ ఎంపీలు ఎలా చేస్తున్నారు? కూటమి ఎంపీలు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఎంపీలు ఎలా ఫెయిల్ అయ్యారు మీ కేసుల కోసం. నీ మీద కేసులు, నీ తమ్ముడి మీద కేసుల కోసం మొత్తం ఎంపీలనే నువ్వు తాకట్టు పెట్టావన్న చెడ్డ పేరు తెచ్చుకున్నావు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళేదో రైతుల దగ్గరికి వచ్చినంత మాత్రాన, పలకరించినంత మాత్రాన, మొసలి కన్నీరు కార్చినంత మాత్రాన గతం మర్చిపోతారా? అమరావతి రైతులపైన జరిగిన దాడి, ఎంతమంది రైతులను జైలుకు పంపారు? రైతు మహిళలపైన ఎంత దాడి? వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఈ పరిస్థితి అనమాట. 151 సీట్లతో నిన్ను గెలిపించారే, అదే రైతుల్ని నువ్వు ఎంత కన్నీళ్లు పెట్టించావు, ఆత్మహత్యలు. అరే నువ్వు ఇస్తానన్న ధరల స్థిరీకరణ నిధి అన్నావు, 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెడతానన్నావు, ఎందుకని అమలు చేయలేదు? ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఏమన్నాడు, 0 వడ్డీ గురించి మాట్లాడతాడు, పావలా వడ్డీ గురించి మాట్లాడతాడు. ఆ రోజు నువ్వు ఇవ్వకపోతేనే కదా చంద్రబాబు అసెంబ్లీలో ధర్నా చేసింది, అసలు బైఠాయించాడు చంద్రబాబు. ఆ రాత్రి కూడా నేను ఇక్కడే బైఠాయిస్తానంటే కదా నువ్వు అప్పటికప్పుడు జీవో విడుదల చేసింది. డబ్బులు అంటే అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు పనితీరు, నీ ప్రభుత్వంపై ఆయన చేసిన ఒత్తిడి, రైతులకు అండగా ఆ రోజు తెలుగుదేశం ఎలా ఉంది? ఇప్పుడు పశ్చిమ గోదావరిలో వరదలు వచ్చినా, కృష్ణా జిల్లాలో వరదలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళిపోతాడు, విహారయాత్రలు చేస్తాడు, లేకపోతే గాల్లో యాత్రలు చేస్తాడు. మొత్తానికి నేల మీదకి తెచ్చాడు. ఏది జగన్మోహన్ రెడ్డి ఇవాళ మరి ఆయన కళ్ళు నేల మీదకి వచ్చినందుకు సంతోషించాలి. ఇప్పుడన్నా శాసనసభకి వెళ్తాడా? ఇప్పుడు ఇక్కడ మాట్లాడాడు కదా పులివెందుల్లో అరటి రైతుల గురించి, ఆ మాటలే నువ్వు అసెంబ్లీలో మాట్లాడచ్చు కదా. అయ్యన్న పాత్రుడి దగ్గర మీ నోరు పెగలదా? రఘురామకృష్ణరాజును చూస్తే నోరు రాదా? రైట్ సార్. ఇప్పుడు అంటే ఆయన అసెంబ్లీకి వెళ్ళి ప్రజల గురించి ప్రస్తావించకపోవడం కావచ్చు, పార్టీలో ఉన్న నాయకులు బయటికి వెళ్ళడం, అలాగే ఉన్న వాళ్ళపైన కూడా కేసులు, వీటన్నింటి నేపథ్యంలో ఈ వస్తున్న వ్యతిరేకతను తట్టుకునేందుకే ఇప్పుడు ఆయన అన్ఎక్స్పెక్టెడ్గా రైతుల పరామర్శ పేరుతో ప్రజల్లోకి వచ్చాడు అని కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో అది కూడా జరుగుండే అవకాశం ఉంటుందంట. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో రైతులకు మాది ప్రతిపక్షంలో ఉన్నా కూడా మేము ఎంతో కొంత సహాయం చేసి ఆదుకుంటామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అండ్ గతంలో బుడమేరు పొంగినప్పుడు ఆ టైంలో కూడా మనం చూసాం, ₹1 కోటి పరిహారం ఇస్తున్నా అని చెప్పి ఆ ₹1 కోటి కూడా ఇవ్వకుండా ఆయన తప్పించుకున్నటువంటి పరిస్థితి. సో ఎలా చూడొచ్చు అంటారు, ఎంతవరకు నమ్మొచ్చు అంటారు రైతులు జగన్మోహన్ రెడ్డి గారి మాటలను? ఇప్పుడు ఎక్కడున్నాడు? ఉన్నాడా? వెళ్ళిపోయాడు బెంగళూరు. అంటే అసలు ఆయన వచ్చింది అరటి రైతుల పరామర్శకు కాదు, అక్కడ ఎవరో చచ్చిపోయారు, ఒక నాయకుడు ఎవరో చచ్చిపోతే పారిశ్రామికవేత్త ఆయన పరామర్శించడానికి వచ్చాడు. ఇక ఎటు వచ్చాడు కాబట్టి వాళ్ళంతా అన్నారు, ఏమంటే అరటి అంతా దెబ్బతింది, మీరు కనీసం పరామర్శించకపోతే బాగోదు, మిమ్మల్ని గెలిపించారు పులివెందుల రైతులు. అంటే ఇవాళ అసలు పులివెందుల్లో ఆయన పర్యటన పైన అనేక రకాల ప్రచారం. ఏంటి గమ్మత్తుగా ఎందుకు ఆయన రైతుల్లోకి వెళ్ళాడు? అసలు పులివెందులకు బై ఎలక్షన్ వస్తుందా? ఒకవైపు ఏమో ఉప ఎన్నికలు రాబోతున్నాయి అంటున్నారు, ఏది వీళ్ళెటు వెళ్ళటం లేదు. మొన్నేదో అసలు మా ఎన్నిక వస్తుందేమనే భయంతో 7 సంతకాలు చేశారు, దాని మీద అయ్యన్న పాత్రుడు తిట్టాడు. ఏమని దొంగల్లాగా వచ్చి సంతకాలు పెడతాం ఎందుకురా నాయన, మీరు గౌరవ సభ్యులు, ఇది గౌరవ సభ కాదు, ఘరానాగా వచ్చి నువ్వు సంతకం పెట్టి సభలోకి వచ్చి కూర్చొని నువ్వు మాట్లాడచ్చు కదా అని అయ్యన్న పాత్రుడు ఆవేదన.
జగన్మోహన్ రెడ్డి నిన్నేదో రైతుల దగ్గర మాట్లాడే బదులు వాళ్ళ యొక్క వాయిస్ ఏదో రేపు అసెంబ్లీలో ఎందుకని వినిపించడు? ఎందుకు అసెంబ్లీ ఫోబియా పట్టింది? భయం ఏంటి? భయపడేవాడు నాయకుడు ఎలా అవుతాడు? వీళ్ళకి భరోసా ఎట్లా ఇస్తాడు? ఇప్పుడు నువ్వేమని చెప్పావు ఆ రోజు? ప్రతి రైతుకి నువ్వు కేంద్రం ఇచ్చేది కాకుండా ఇంకా 6,000 ఎక్స్ట్రా ఇస్తానన్నావు. అదే రైతు భరోసా. ప్రతి రైతుని 6,000 మోసం చేశావు. దగ్గర 30,000 కోట్ల మోసం అది. ఏది కేంద్రం ఇచ్చేదే ఇతను ఇవ్వటం తప్ప ఇతను ఇస్తానన్నటువంటి వాగ్దానం నిలబెట్టుకోలేదు. చెప్తున్నాడు కదా సార్, ఈ రోజు మళ్ళీ వస్తే కూడా నెల తిరగకుండానే 50,000 ఇస్తానని చెప్తున్నాడు. వెంటనే 4 ఏళ్ళు నీ వైపు చూపిస్తాయి. 1 ఏళ్ళు నువ్వు ఇటు చూపిస్తే, మొన్న నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే ఏం ఒరగబెట్టావురా మగడ? నిన్ను మళ్ళా ముఖ్యమంత్రి చేయడానికి? ఇప్పుడు నీ దగ్గర అధికారం ఉన్నప్పుడు నువ్వేమీ చేయలేని పరిస్థితి, ఇంకా పైపెచ్చు దోచుకున్న పరిస్థితుల్లో మళ్ళా నాకు అధికారం ఇస్తే నేను ఓడబొడుస్తానంటే ఏది? జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ సొంత పార్టీ వాళ్ళే మీరే అన్నారు ఇంట్రోలో, ఏది వరుస పెట్టి వలసలు పోతున్నారు. అటు కేసుల భయం, ఇటు అరెస్టులు, జైళ్ళ భయం. మనం చూసాం నిన్న విడుదల రజని ప్రెస్ మీట్ పెట్టి నేను అసలేం భయపడతలేదంటే మనిషి ఏం భయపడుతుంది. ఇప్పుడు పోసాని కృష్ణమురళి నిన్నే బయటకు వచ్చాడు బెయిల్ పైన. పాపం అంబటి రాంబాబు పక్కన చేరి మాట్లాడని మైకి పెడితే కేసులు, అరెస్టులు, జైలు, బెయిలు. రేపెవరు వెళ్తారు జైలుకి? అందుకని అతను అందరూ వదిలేసి వెళ్ళిపోతున్న పరిస్థితి. తల్లి వదిలేసింది, చెల్లెళ్ళు వదిలేశారు. అసలు అతని నీడ ఎవరు? నిన్నటిదాకా నువ్వు ఏవన్నా అయితే అతను ఏటు నీ మీద మనసు ఇరిగిపోయింది అన్నాడు. జగన్ మీద సాయిరెడ్డికే మనసు ఇరిగిపోతే ఇంకెవరికైనా ఉంటుందా మనసు? అతను తనకు అధికారం ఉన్నప్పుడు ఏమీ చేయకుండా మొత్తం దోచేసుకుని ప్యాలెస్కే పరిమితమై ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నావు కదా, ఇప్పుడు కూడా ప్రజల్లో లేకపోతే ప్రజలు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ఎలా పనిచేశాడు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఎలా పనిచేశాడు? నువ్వెలా పనిచేస్తున్నావు? ప్రజల్లో చర్చ. పారిపోయే పక్షంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏది ఎలా అసలు ఈ పారిపోవటం ఏంటి? అంత దూరం అని పారిపోతారు? ఎక్కడికైనా పారిపోతారు? నువ్వు చట్టం చేతులు చాలా పొడవైనవి. నువ్వు ఎంత దూరం పోయినా ఆ చేతులు సాగుతాయి. లాక్కొచ్చి నువ్వు నీ పేపర్కి, నీ సాక్షికి, నీ సాక్షి టీవీకి, పత్రికకి తీసుకున్నట్టు 574 కోట్లు రైతులకు ఇవ్వచ్చు కదా. లేడు ఇప్పుడు అసలు ఇవ్వడు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి నీ కంపెనీకి ఇచ్చుకున్న డబ్బులు నువ్వు ఆ రోజు రైతులకు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు 0 వడ్డీ అన్నావు, లేదా పావలా వడ్డీ అంటున్నావు, ఇప్పుడు ఏదో రకరకాల మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు ₹1,00,000 కన్నా పైన ఉన్నటువంటి వాటికి పావలా వడ్డీ రద్దు చేసింది నువ్వు. ఇప్పుడు 3 లక్షలు తీసుకుంటే నువ్వు పావలా వడ్డీ ఇవ్వాల. ₹1,00,000 పైన ఉన్నటువంటి వడ్డీకి నువ్వు ఎత్తి పారేసావు. పోనీ 1,00,000 కన్నా అమలు చేసావా? ఏమన్నావు? ముందు వడ్డీ గడితే అప్పుడు ఇస్తానంటావా? రైతు ముందు వడ్డీ గడితే అప్పుడు ఇతను 0 వడ్డీ రిలీజ్ చేస్తానని మెలిక పెట్టావు. అంటే అడుగడుగున నువ్వు ఇచ్చినటువంటి హామీలను ఎలా నువ్వే పాతి పెట్టావో ఇవాళ నిన్ను పాతి పెట్టారు. అంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీ చేతిలో పవర్ ఉంది కాబట్టి హామీలను పాతి పెట్టావు. ఇప్పుడు ప్రజల చేతిలో పవర్ ఉంది కాబట్టి నిన్ను పాతి పెట్టారు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే జగన్ కష్టాలు, జనం సుఖాలు. ఇప్పుడు గతంలో మనం చూసాం, జగన్ సుఖపడ్డప్పుడు జనం కష్టపడ్డారు, నరకం చూశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలే కాదు, రైతులు, కార్మికులు, మహిళలు నానా నరకం చూశారు. ఇప్పుడు వాళ్ళు సుఖపడుతున్నారు. ఎవరికి వచ్చినాయి కష్టాలు? అంటే జనం సుఖాలు, జగన్ కష్టాలు అన్నమాట. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.